ప్రభునందు ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని కృపలో బ్రతకటం దేవుని చిత్తం. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటం దేవుని ప్రణాళిక. దేవుని నెమ్మదిని పొందుకోవటం ఆయన ఇచ్చే ఒక వరం. గమనించాలి, దేవుని పని చేసిన వారినే దేవుడు గొప్పగా ఉంచుతాడు. ఎవరిని? దేవుడు ఎన్నుకున్న వారి గురించి చెప్తున్నా. దేవుడు నిన్ను ఎన్నుకుంటే దేవుని పని చేస్తేనే నీకు నెమ్మది వస్తుంది. దేవుడు ఎన్నుకున్న వారు ఖాళీగా కూర్చుంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఎందుకోసమంటే దేవుడు నిన్ను ఎన్నుకున్న ప్రణాళిక వేరు. ఆయన ప్రణాళిక ప్రకారం నువ్వు నడుచుకోకుండా అలాగే ఉంటే దీవెనలు ఎలా వస్తాయి? మనము ఆ దరిద్రతలోకి వెళ్ళిపోతూ ఉంటారు. గమనించాలి, దేవుని ఎన్నుకున్నాడు. దేవుని పని మొదలుపెట్టు. ఆశీర్వాదాలను దేవుడు నీకు ఇవ్వటం మొదలు పెడతాడు.